ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి. గెలుపు ఓటములు అనేటి సహజం. సున్నా వచ్చింది అని ట్రోల్ చేసేటోళ్లకు ఈ వీడియో అంకితం. తమిళనాడు ఓటర్లు తమిళోళ్లకు ప్రాంతీయ పార్టీ వాళ్లకు ఓట్లేసారు, గెలిపించుకున్నారు. ఆంధ్ర ప్రజలు ఆంధ్ర ఓడికి ప్రాంతీయ పార్టీకి ఓట్లేసుకున్నారు, గెలిపించుకున్నారు. కానీ తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అద్దని 2 జాతీయ పార్టీలకు సగం సీట్లు ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు గనక ఇక్కడ ఒక 5-6 సీట్లు గెలిచినా కూడా చంద్రబాబు పని కథమైపోయిందన్నారు. చూడుర్రి, చంద్రబాబుకు ఒకప్పుడు మోడీ అపాయింట్మెంట్, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోయి మోడీ పక్కన కూర్చుంటాడు. ఎందుకంటే వాళ్ళకు ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి. వాళ్ళకి కావాల్సింది సీట్లు, వాళ్ళకి కావాల్సింది కుర్చీ. ఈయనుంటేనే ప్రభుత్వం ఉంటది కదా, అందుకే పక్కన కూర్చుంటాడు. తమిళనాడు స్టాలిన్ పోయి రాహుల్ గాంధీ పక్కన కూర్చుంటాడు. వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి కావాల్సినవి కొట్లాడి తెచ్చుకుంటారు. మన ప్రాంతం కోసం ఎవరు కొట్లాడతారు? ఇది ఒకటి ఆలోచించేదా? వాళ్ళ పార్టీల లైన్లు దాటి మన కోసం కొట్లాడతారా? మన ప్రాంతం కోసం కొట్లాడతారా? మాకు ఇది కావాలని అడుగుతారా? సున్నాలు వచ్చినాయి అని కొంతమంది సన్నాసులు ట్రోల్ చేస్తున్నారు. సున్నా నుంచి సునామీ సృష్టిస్తాం, అది మాత్రం మర్చిపోకుర్రి. మీకు కూడా సున్నాలు వచ్చిన విషయాలను మీరు కూడా మర్చిపోవద్దు. దాదాపు 13 స్టేట్లల్లా ఇండియా కూటమికి సున్నాలు వచ్చినాయి. దాదాపు 10 స్టేట్లల్లా ఎన్డీఏ కూటమికి కూడా సున్నాలు వచ్చినాయి. ఇది మర్చిపోకుండ్రి. గెలుపోటములు అనేటివి శాశ్వతం కాదు. గెలుపు ఎప్పటికుంటది, ఓటమి కూడా ఎప్పటికుంటది. గెలుపును ఓటమిని సమపాలలో స్వీకరించిండ్రి. కానీ గెలిచినాం కదా అని బిర్రవీగకుండా ట్రోల్ చేసుడు బంద్ చేయర్రి. తెలంగాణ కోసం మళ్ళా కొట్లాడేది, తెలంగాణకు ఇదస్తలేదు అదస్తలేదు అని అడిగేది మళ్ళా బీఆర్ఎస్ పార్టీ.